మనకు లేనిదేమిటి? అన్నీ ఉన్నాయి. మన వాళ్ళు చదువుల్లో గ్రేట్, టాలెంట్లో సూపర్, సంపదలో సైతం సూపర్ టాప్. ఇది మనకు మనం జబ్బులు చర్చుకుంటోంది కాదు, నివేదికలే గట్టిగా చెప్తూ ఉన్నాయి. మేరా భారత్ మహాన్ అంటే ఇది గర్వంతో కాదు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకునే వినయంతోనే అని ఇక మీదట అంతా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యువ సెంటీ మిలియనీర్ జాబితాలో ఈరోజు భారత్ టాప్ గేర్లో ఉంది. ఇంకా విశేషం ఏంటి అంటే చైనా, యూకేను సైతం దాటేసి భారత్ టాప్ చైర్ ని ఆక్రమించింది. ఈ జాబితాలో చూసుకుంటే అక్షరాల భారత్ నుంచి 201 మంది యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. అంటే జయహో భారత్ అని తీరాల్సిందే. $100 మిలియన్ కంటే ఎక్కువ సంపద ఉన్నవారిని సెంటీ మిలియనీర్లుగా పేర్కొంటూ అవెండస్ వెల్త్ మేనేజ్మెంట్ హురూర్ ఇండియా ఒక జాబితాను తాజాగా రిలీజ్ చేశారు. ఈ జాబితాలో సెంటీ మిలియనీర్లుగా మొత్తం 505 మంది యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. అందులో 201 మంది భారతీయులు ఉండటం గ్రేటెస్ట్ అని అంటూ ఉన్నారు. మొత్తం 505 మందిలో తీసి చూస్తే భారత్ నుంచి 201 మంది, చైనా నుంచి 194 మంది, యూకే నుంచి 110 మంది చోటు దక్కించుకున్నారు. ఇక అందులో చూస్తే ఇండియాస్ U40 క్యాపిటల్ గా ఉన్నది బెంగళూరు సిటీ అంటే ఇంకా సర్ప్రైజ్ గా ఉంది. భారత్ కి చెందిన 201 మంది లిస్ట్ లో ఏకంగా 48 మంది యువ పారిశ్రామికవేత్తలు ఒక్క బెంగళూరు నుంచే ఉన్నారు. 40 ఏళ్లలోపు వయసు కలిగిన ఈ యంగ్ బిజినెస్ టర్క్స్ అంతా కూడా భారత్ కి గర్వకారణంగా ఉన్నారు. ఇక 40 లోపు వారంతా తొలితరం పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు. వీరంతా $100 మిలియన్ సంపదతో ఉన్నవారిగా ఎంపిక చేశారు. వారసత్వ వ్యాపారవేత్తలకు $200 మిలియన్ వ్యాపార విలువగా లెక్క కట్టి తరువాత జాబితాలో ఉంచారు. మరి దేశంలో ఉన్న ఈ యంగ్ బిజినెస్ టర్క్స్ ఏ రంగంలో తమ వ్యాపార అభివృద్ధిని సాధించారు అన్నది కనుక చూస్తే సాఫ్ట్వేర్ ప్రొడక్షన్ ఫీల్డ్ లో సేవా రంగం నుంచి 40 మంది ఉన్నారు. హెల్త్ కేర్ లో 18 మంది, రవాణా రంగంలో 16 మంది, ఆర్థిక సేవలో నుంచి 15 మంది ఉన్నారు. ఇక ఈ 201 మంది యువ పారిశ్రామికవేత్తలకు చెందిన సంస్థల మొత్తం విలువ చూస్తే $357 బిలియన్ ఉంది. పైగా వీరంతా ఏకంగా 4.43 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ చిన్న వయసులోనే అతిపెద్ద వృక్షంగా మారుతూ ఉన్నారు. వీరి వల్ల దేశం జీడీపీ కూడా అత్యధికంగా పెరుగుతోంది అని అవెండస్ వెల్త్ మేనేజ్మెంట్ ఎండి అండ్ సిఇఓ అపూర్వ షాహిజ్వానీ చెప్పడం విశేషం. ఈ యువ పారిశ్రామికవేత్తలు చదువు చూస్తే ఎక్కువ మంది ఖరగ్పూర్ ఐఐటి నుంచి వచ్చిన వారుగా ఉన్నారు. ఇక ఈ యువ పారిశ్రామికవేత్తల్లో భారతీయ మహిళల లిస్ట్ చూస్తే 15 మంది మాత్రమే ఉన్నారు. ఈ విషయంలో చైనా 29 మందితో మంచి ప్లేస్ లో ఉంది.